లాక్డౌన్ తర్వాత కామన్ పీపుల్ కామన్ ప్రాబ్లం ఏంటి? వెయిట్ గెయిన్ అవటం. నేను వెయిట్ గెయిన్ అయ్యానంటే నేను వెయిట్ గెయిన్ అయ్యాను, ప్రతి ఒక్కరు ఇదేనండి. అయితే అసలు వెయిట్ లాస్ ఎలా స్టార్ట్ చేయాలి? స్లిమ్గా ఉన్నంత మాత్రాన ఫిట్గా ఉన్నట్లేనా? లావుగా ఉంటే ఒబేసిటీనా? అసలు ఫిట్నెస్లో మనకి మార్కెట్లో ఎన్ని రకాల ఫిట్నెస్లు అవైలబుల్ ఉన్నాయి? సో ఇలాంటి ప్రశ్నలు అలానే మీకున్న డౌట్స్ని ఈరోజు మెట్రోమానియాలో రేణు క్లారిఫై చేయబోతుంది. ఇవాల్టి మెట్రోమానియా మనకి మొత్తం కూడా ఫిట్నెస్ మీదేనండి. లాక్డౌన్ తర్వాత అసలు ప్రెసెంట్ జిమ్స్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వన్స్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత అందరూ కూడా జిమ్స్ ఓపెన్ చేసిన తర్వాత జిమ్స్కి రన్ అనేసారు. బట్ ఇప్పుడు ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు? శానిటైజర్ ఇవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకొని వెళ్దాం. అండ్ కంపల్సరీ జిమ్లోకి వెళ్ళే ముందర మాస్క్ కంపల్సరీ, లేకపోతే నన్ను రానివ్వరు కూడా. సో టెంపరేచర్ చెక్ అండ్ శానిటైజింగ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళొచ్చు అనమాట. టెంపరేచర్ విత్ ఇన్ లిమిట్స్లో ఉంది కాబట్టి. సో చూసేద్దాము ఇక్కడ ఎలా ట్రైనింగ్ ఉంది, ఎవ్రీథింగ్ కూడా. అండ్ మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫిట్నెస్ మంత్ర ఎవ్రీథింగ్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం ట్రైనర్తో మాట్లాడదాము. సో అంటిల్ ట్రైనర్తో మాట్లాడేంత వరకు మనకి వర్కౌట్ ఏం చేయాలో క్లారిటీ ఉండదు. హలో ట్రైనర్, హౌ ఆర్ యూ? సో లాక్డౌన్ తర్వాత మోస్ట్లీ మీ దగ్గర క్లయింట్స్ వెయిట్ గెయిన్ అయ్యానని వస్తున్నారా? సో అంటే జనరల్గా ఇప్పుడు వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు వాళ్ళ వెయిట్ లాస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి? బేసిక్ కార్డియో టు స్టార్ట్ చేయాలి. ఫర్ 1 month కంప్లీట్గా ఫంక్షనల్ ట్రైనింగ్స్, కార్డియో వర్కౌట్స్, సమ్ హిట్ ట్రైనింగ్ వస్తుంది. సో ఆఫ్టర్ 1 month తర్వాత మనం వాళ్ళకి వెయిట్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. వెయిట్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళ బాడీ పికప్ అవుతుంది. స్కిన్ అయితే సాగింగ్ అవ్వకుండా టోనింగ్ చేయడానికి ఫస్ట్ వెయిట్ ట్రైనింగ్. Myself. Myself.
వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ చాలా డిఫరెన్స్ ఉందండి. వెయిట్ లాస్ అంటే మన బాడీలో ఫ్యాట్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, మజిల్ ఉంటుంది, బోన్ ఉంటుంది. ఈ 4 ఉంటుంది. ఈ 4 బోన్ అనేది తగ్గదు, బోన్ అనేది తగ్గదు. కానీ ఫ్యాట్, వాటర్, మజిల్ ఈ 3 తగ్గొచ్చు. ఈ 3 తగ్గితే వెయిట్ లాస్ అంటాం. ఎవరైతే సో మచ్ ఓవర్ వెయిట్ ఉంటారో మజిల్ కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఈ 3 తగ్గుతారు అనమాట. కొంతమంది స్కిన్నీగానే ఉంటారు, వాళ్ళు ఏంటి పెద్ద వెయిట్ ఏమి ఉండకపోయినా కూడా అంటే వాళ్ళ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ లాస్ ఓన్లీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గాలి, ఓవరాల్ వెయిట్ తగ్గడం కాదు. చాలా మంది తినడం మానేస్తే ఏమవుతుంది, ఫస్ట్ వాటర్ లూజ్ అవుతారు, దాని తర్వాత మజిల్ లూజ్ అవుతారు, దాని తర్వాత కొద్దిగా ఫ్యాట్ లూజ్ అవుతారు. సో దీనికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఫ్యాట్ లాస్ వాటర్ వెయిట్ ప్లస్ మజిల్ వెయిట్ ప్లస్ ఫ్యాట్ వెయిట్ ఈ 3 కలిపితే వెయిట్ లాస్. కానీ ఓన్లీ ఫ్యాట్ మాత్రమే రెడ్యూస్ అవ్వాలి. ఫ్యాట్ రెడ్యూస్ అవ్వాలంటే దాన్ని తగినట్టుగానే మేము వెయిట్ ట్రైనింగ్ ఉండాలి, కార్డియో కూడా చేయాలి, దాంతోపాటు ఏంటంటే క్యాలరీకి డెఫిసిట్ ఉండాలి. మనం ఏంటంటే సర్ప్లస్ క్యాలరీస్ తింటాం. ఇవన్నీ టెక్నికల్ థింగ్స్ అన్నమాట. ఇవన్నీ ఇంకా అంత అవసరం లేదు న్యాచురల్ ఫుడ్కి. ఇప్పుడే మనం తింటాం, హెల్దీ ఫుడ్ తినండి. ఎప్పుడైతే మీకు చాలు అనిపిస్తుందో అక్కడికి ఆపేసేయాలి. ఇక అంతకన్నా ఎక్కువ తినద్దు. ఎప్పుడు కూడా స్టఫ్ చేయొద్దు, ఫుడ్ని ఎప్పుడు స్టఫ్ చేయొద్దు. ఫుడ్ని మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి మా తాతలు అందరూ చెప్తుండేవారు, ఆహారం అనేది ఔషధం లాంటిది. మనం అమితంగా తింటే అదే విషయం అవుతుంది. సో దాన్ని పాటిస్తే సరిపోతుంది. అండ్ మోస్ట్లీ కూడా ఎక్కువ మార్కెట్లో వినేది ఏంటంటే జిమ్ చేసి వన్స్ నువ్వు ఆపేస్తే వెయిట్ గెయిన్ అయిపోతావు, ఇంకా లాస్ అవ్వలేవు, ఇదొకటి వింటూ ఉంటాము. అది ఎంతవరకు నిజం? అది చాలా తప్పు అండి. అది మిత్, కన్సెప్షన్ మాత్రమే. ప్రెగ్నెన్సీలో స్కిన్ లూజ్ అవడం అనేది చాలా కామన్, ప్రతి ఉమెన్కి అయ్యేదే ప్రాబ్లం. దాన్ని టైటన్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఉమెన్ కూడా ఇప్పుడు వస్తుంటారు. పోస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చేవాళ్ళు వాళ్ళకి ఉమెన్ స్కిన్ లూజ్ అవుతుంది. 9 months చేసినప్పుడు బేబీ బోర్న్ అవుతూ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. ఆ స్ట్రెచ్ ఒకేసారి అవ్వక స్టిచ్ మార్క్స్ కూడా వస్తుంటాయి. సో అదని వెరీ నేచర్ అన్నమాట, నేచురల్గానే జరుగుతుంది. ఇప్పుడు జిమ్ చేసిన తర్వాత లూజ్ అవ్వడం అనేది చాలా తక్కువ. స్కిన్ లూజ్ అయిపోతుంది, స్కిన్ అలా లూజ్ అవ్వదు. జిమ్ చేయడం అంటే డ్రాస్టిక్ వెయిట్ లాస్ అవ్వడం వల్ల, వెయిట్ లాస్ అంటే మీకు ముందే చెప్తాను, ఫ్యాట్, వాటర్, మజిల్ 3 ఒకేసారి లాస్ అవ్వడం వల్ల, డ్రాస్టిక్ లాస్ అవ్వడం వల్ల ఒకేసారి స్కిన్ అడ్జస్ట్ అవ్వలేక లూజ్ అయిపోతుంది. సో దాన్ని వీళ్ళు ఏంటంటే వెయిట్ లాస్ అవుతారన్నమాట. సో దాన్ని తప్పండి, వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం తప్పు. దానివల్ల స్కిన్ లూజ్ అవుతుంది, అంతే తప్పని వాళ్ళు రైట్ పాత్ ఫాలో అవ్వక. రైట్ పాత్ ఎలా ఫాలో అవ్వాలనేది మేము అవేర్నెస్ ఇస్తూ ఉంటాం. కొంతమందికి ఏంటంటే చేయరు, వాళ్ళు మోర్ ఆఫ్ ఏంటంటే కార్డియో, నేను ఎంత తొందరగా తగ్గిపోవాలి, నేను తొందరగా తగ్గిపోవాలి అంతే, ఎలా అయినా పర్లేదు, తిండం ఆడలేదు ఇవన్నీ కాదండి. ఎందుకంటే హెల్తీ కోసం ఫస్ట్ మనం చేస్తుంది ఏంటంటే హెల్తీగా ఉండడం కోసం, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా లాంగ్ లైఫ్ ఉండడం కోసం. కానీ మనం ఇప్పుడు చూస్తున్న అందరికంటే అర్జెన్సీ, మనకు 3 monthsలో అయిపోవాలి, 6 monthsలో అయిపోవాలి, ఇది మనకు మ్యారేజ్ ఉంది, ఇంకోటి ఇలా కాదండి. మనం చిన్నప్పటి నుంచి మన పిల్లలకి మనం నేర్పించాలి. ఇక్కడ నుంచి ఎవరైతే చిన్నప్పుడు ఎవరి పిల్లలు కూడా ఆడుకోవట్లేదు కూడా బై ఏజ్ ఆఫ్ 10, 7, 8 వాట్ ఎవర్ ద ఏజ్, మ్యాక్సిమం వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక స్పోర్ట్స్ అకాడమీ లేదంటే వాళ్ళకి ఏదో ఫిజికల్ యాక్టివిటీ అనేది అలవాటు చేయాలి. మొబైల్స్ ఇచ్చేస్తున్నాం, ఐప్యాడ్స్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకా లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేక అక్కడి నుంచి వాళ్ళకి జంక్ కూడా స్టార్ట్ అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు, అట్ ద సేమ్ టైం జంక్ కూడా వస్తుంది. సో ఈ 2 ఒబిసిటీ అనేది పెరుగుతుంది. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ఎప్పుడైనా మన జనరేషన్ నుంచి చిన్నపిల్లల నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే వాళ్ళకి రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ నాలెడ్జ్ వెళ్తుందో మొత్తం జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ అన్ని కూడా మారుతాయి. నా విజ్ఞప్తి ఏంటంటే అందరికి కూడా మీ పిల్లల్ని ఎప్పుడు కూడా వాళ్ళు మొబైల్స్ తక్కువ ఇవ్వండి. జంక్ ఫుడ్ అనేది ఫస్ట్ మీరు ఆపేసి వాళ్ళని ఆపడానికి ట్రై చేయండి. ఇది హెల్తీగా ఉండడానికి ఎలా హెల్తీగా ఉండాలి, మనకు టెక్నాలజీ అందరి దగ్గర ఉంది, అందరు కూడా ఎడ్యుకేటెడ్. You have YouTube, Google, everything is there. If we never see tomorrow, babe, if we never make it through today, if we never see tomorrow, babe, I know that I lived how I wanted to. లైఫ్లో కంపల్సరీ అయిపోయింది, ఎస్పెషల్లీ సిటీ లైఫ్లో. ఎయిదర్ ఇట్ కెన్ బి వాకింగ్ అవ్వచ్చు, లేకపోతే జిమ్ చేయటం అవ్వచ్చు, సమ్ వెయిట్ లిఫ్ట్ చేయటం అవ్వచ్చు, లేకపోతే డ్యాన్స్, జుంబా, ఇలా ఏదో ఒక విధంగా వాళ్ళకి నచ్చేది ప్రతి ఒక్కరు కూడా చూస్ చేసుకుంటున్నారు. బికాజ్ ఇప్పుడు ఎక్కువ కూడా సిటీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు, ఎయిదర్ సాఫ్ట్వేర్ కానీ ఎవరైనా కావచ్చు, కూర్చొని చేసే జాబ్స్ ఎక్కువ, మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. కానీ ఫిజికల్గా వర్క్ ఏం లేక జనాలకి ఒబేసిటీ రావటం, అలానే డిఫరెంట్ ఏరియాస్లో ఫ్యాట్ స్టోర్ అయిపోవటం, ఇలాంటివన్నీ కూడా ఓవర్కమ్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో పార్ట్ చేసుకుంటున్నారు. ఇటు జిమ్ చేయడం కానీ లేకపోతే ఏదో ఒకటి ఫిట్నెస్ అనేది. అండ్
అండ్ ఇక్కడ జుంబా సెక్షన్ కూడా ఉంది. ఫిట్నెస్లో జుంబా అనేది ఎక్కువ ట్రెండీగా ఉంది అండ్ డ్యాన్స్ ఎస్పెషల్లీ డ్యాన్స్తో ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ చేస్తారనమాట. సో ఐ కాంట్ వెయిట్, నేను కూడా వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతాను అండ్ మీరు కూడా వచ్చేయండి, ఎలా డ్యాన్స్ చేస్తున్నారో చూసేయండి. Okay. Hi ma'am. Since how long you are into this field? This field almost 5 years. Yeah, 5 साल से इस फील्ड में हूँ. Zumba like more intensity workout, is a high intensity cardio workout, it's a fun workout, full body workout and सब like इसको बहुत पसंद भी करते हैं. जो भी माइंड में स्ट्रेस होता है वो सब भूल जाते हैं. It's like more intensity workout And few people say like Zumba is like dance, it is like more of girls kind of workout. Do it real? Is this? No, it's a not girls, boys and girls both doing Zumba because Zumba like Latin American dance form is a merengue, cumbia, salsa and reggaeton. So like everyone can do. How it helps especially ladies mentally? जनरली सब लोग फन लाइक माइंड में स्ट्रेस रहता है वो सब भूल के यहाँ पे लाइक एज अ फन वर्कआउट के लिए आते हैं. We have some fabulous live music later on, but right now here's the kind I prefer. Okay. Faithful and brave. Juki, nice name. And since how long you are doing this thing? We have joined, I guess, on 1st of March. 1st of March it was, right? 1st of March. So first 3 days we were trying randomly, I mean journal training. Then we were seeing people having personal trainers. Then we get motivated and we join personal training. And they also said that there is Zumba. So one day we met Miss Richa, you know her very well. So Richa, she teaches very well Zumba. I mean the steps, the variation of dance and everything. She is good. And before doing Zumba, do you know the dance? Dance I loved, and that is why we come to Zumba every alternate days. It is I guess Tuesday, Thursday and Saturday. So we run out of our office to come early and to join Zumba, especially for Zumba. And some of the ladies neglect their fitness maybe because of their household things or whatever maybe. So what do you want to tell to the ladies, that kind of ladies who out there? So people say we don't get time, we are busy, but what I think, there is nothing called busy. Everything is priority. If you are prioritizing your thing, you can do anything. If you're prioritizing your health, you can come to Zumba class, come to training, come for exercise. And if you think that can be neglected, then no one can help. So everything is priority. That's so sweet. And how it help you like physically and mentally? It's actually right now our mental state is initially when we joined, as you know, when we just get into the workout zone, initial few days are very painful and tiring, but now the excitement level
level is at par, because every day we have a very busy schedule because we are into sales and marketing. We are always on the field and we are continuously traveling, but still we make sure that we are back home by 6:37, and by 8 sharp we hit the gym, and we feel so excited about the whole concept of coming and working out here and just, you know, enjoying Zumba. We especially, her Zumba classes were at 7 to 8. We requested and we actually ate their head that please shift it to 7:30 to 8:30 so that at least we can, you know, manage to come between 7:30 to 8 and we start, at least we get that good 45 minutes of Zumba class. Because the first time I attended her session, I was astonished and I was shocked to see her energy level. We like, our fuses will be completely down in like 15-20 minutes. She continuously keeps dancing for 1 hour with full power, impactful, with same face, same smile and same energy level. The first day itself I asked her the question, what do you eat? What is the secret behind your energy levels? Please do tell us. But yeah, currently our state of mind is we are really, every day we are so excited. When we go back home, we talk about gym, exercise, Zumba. We talk about like in the morning, every day. Our whole schedule is planned according to our gym timing and workout timing. So as she said, prioritizing. So now
కూరగాయలు అవైలబుల్లోనే ఉంటాయండి. మనమే ఏదో ఒకటి చూస్ చేసుకొని కంపల్సరీ కూడా డైలీ లైఫ్లో యాక్టివిటీలా చేసుకుంటే ఫిట్తో పాటు చాలా హెల్తీగా ఉంటాము. అండ్ డైట్లో కొన్ని చేంజెస్, మనం ఏదో ఇంగ్లీష్ వెజిటేబుల్స్ కానీ ఇంగ్లీష్ ఫ్రూట్స్ కానీ ఇలాంటివే తినాలి, కివీలే తినాలి, అవకాడోని తినాలి, బ్రొకోలీ తినాలి, ఇలాంటివి ఏమి ఉండదు. మనకి న్యాచురల్గా దొరికే వెజిటేబుల్స్ ఏయైనా కానీ మన లోకల్ మార్కెట్లో తినేయొచ్చు. అండ్ హ్యాపీగా హెల్తీగా ఉండండి. ఇది ఇవాల్టి మెట్రో మానియా. నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.